నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. T20 వరల్డ్ కప్ లో ఇండియాకు అసలు సిసలైన పోరు ఇప్పుడే మొదలవుతుంది. నేటి వరకు గ్రూప్ లెవెల్లో నెమ్మదిగా సాగిన మ్యాచ్ల్లో ఇప్పుడే అసలు కిక్ అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో ఇండియాదే జోరు సాగింది. పాకిస్తాన్ కూడా అడ్డుకోలేకపోయింది. డిపెండింగ్ ఛాంపియన్ అజేయంగా సూపర్ 8 లోకి అడుగు పెట్టింది. ఇప్పటి నుంచి మాత్రం అన్ని టీంలు స్ట్రాంగ్ గానే ఉండడంతో ఇక నుంచి అంతా టఫ్ ఫైట్ అంటున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మరో ఫైట్ ఉంటుంది. ఈ మ్యాచ్ గుజరాత్ లోని మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే సూపర్ ఫామ్ లో అదరగొడుతున్న దక్షిణాఫ్రికాతో భారత్ ఢీకొనబోతోంది. భారత్ గ్రూప్ దశలో 4 విజయాలతో సూపర్ 8 లోకి వస్తే సౌత్ ఆఫ్రికా కూడా అదే జోరులో అడుగుపెట్టింది. అయితే కొద్ది రోజుల ముందే సౌత్ ఆఫ్రికా భారత్ తో T20 సిరీస్ ఆడటం ఆ టీంకు కలిసొచ్చే అంశం. సౌత్ ఆఫ్రికా సిరీస్ ఓడినా భారత్ కు చుక్కలు చూపించింది. ఆ ఫలితమే గ్రూప్ లెవెల్లో చూపించింది. భారత్ మాత్రం అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. నమీబియాతో జరిగిన మ్యాచ్ లో తప్పితే అన్ని మ్యాచ్లలోనూ తడబాటుకు గురైంది. అదే సౌత్ ఆఫ్రికా మాత్రం జోరు మీద ఉందనే చెప్పాలి. అలాంటి టీంతో భారత్ మరింత చెమటడాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం స్పిన్నర్లకు పంట పండిస్తుందన్న టాక్ ఉంది. నెదర్లాండ్స్ తో భారత్ ఆడిన చివరి లీగ్ మ్యాచ్ లోనూ బాలా స్వింగ్ అయింది. డచ్ స్పిన్నర్ ఆర్యాన్ దత్ 4 ఓవర్లలో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వరుణ్, అక్షర్ అదరగొట్టారు. కొంచెం మందకొడిగా ఉన్న ఈ పిచ్ పై బంతి బ్యాట్ మీదకి రాక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా పిచ్ పై బాల్ స్వింగ్ అవుతుందన్న టాక్ ఉంది. 2 టీమ్స్లోనూ బలమైన బ్యాటింగ్ ఉన్న స్పిన్నర్లను కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే పెద్ద స్కోర్లే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక సూపర్ 8 కి ముందే భారత్ కు షాక్ తగిలింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ప్రాక్టీస్ లో బలమైన గాయమైంది. ఈ మ్యాచ్ లో ఆడడం అనుమానమే అన్న టాక్. ఇక బుమ్రా కూడా అందుబాటులో లేడు. సిరాజ్ స్థానంలో ఇప్పుడు ఎవరు వస్తారనేదే ప్రశ్న. ఇవాల్టి మ్యాచ్ లో అందరి కన్ను అభిషేక్ పైనే ఉందా? అభిషేక్ శర్మ ఆట తీరుపై ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారా? సంజు శాంసన్ స్థానం దక్కించుకుంటాడా? ఆఖరి గంటలో ఏమైనా ప్రయోగాలు చేస్తారా? 2 టఫ్ టీమ్స్ మధ్య ఎవరిది పైచేయి అవుతుంది? రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, మనం చూస్తున్నాం అసలుకి మొత్తానికి T20 ప్రపంచ కప్ లో అయితే నేటి నుంచి అసలు సిసలు పోరు ఉండనుంది. అలాగే ఎవరు గెలుస్తారు ఏంటి అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఏంటి దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో ఈ రోజు సాయంత్రం 7 గంటలకి అహ్మదాబాద్ వేదికగా జరగబోయి T20 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మీద అందరి ఫోకస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో చాలా అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. సో ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి జరగబోయే మ్యాచెస్ ఇంకో ఎత్తు అని చెప్పాలి. సో కానీ ఇప్పుడు ఈ అహ్మదాబాద్ వేదికగా ఇవాళ సాయంత్రం జరగబోతున్న ఈ మ్యాచ్కి సంబంధించి చాలానే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అండ్ అందులో మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి సిరాజ్ కి గాయమైనట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే అభిషేక్ కూడా 3 టైమ్స్ డక్అవుట్ అయ్యాడు కాబట్టి అభిషేక్ మీద కూడా బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా ఈసారి ఎలా పర్ఫామ్ చేయబోతున్నాడని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుందనేది కూడా వాళ్ళు ఉత్కంఠగా చూస్తున్నారు. బేసికలీ సౌత్ ఆఫ్రికా టీం అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ కాబట్టి సో మన ప్లేయర్స్ ఎలా తట్టుకుంటారు, ఎలా స్ట్రాంగ్ గా స్ట్రాటజిక్ గా ముందుకెళ్తారనేది కూడా ఒక మెయిన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు. నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి.
సో వేణు గారు ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్ కి సంబంధించి అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కూడా కొనసాగుతుంది జనాల్లో. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుందండి. ది టూ బెస్ట్ పాసిబుల్ టీమ్స్ ఈ టోర్నమెంట్ లో అన్ని విధాలుగా. కొద్దిసేపటి క్రితం ఒక లింక్డ్ ఇన్ పోస్ట్ లో నేను పోస్ట్ చేసిన దీనిలో లైక్ ఐ మెన్షన్ మ్యాచ్ విన్నర్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఇండియన్ టీమ్ కి అయితే ఎక్కువ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సపోజ్ సౌత్ ఆఫ్రికా దగ్గర 5 మ్యాచ్ విన్నర్స్ ఉంటే మన దగ్గర 2 మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో ఎవరు ఏ టీం అయితే ఇఫ్ దే హోల్డ్ దేర్ నర్వ్స్, ఎవరైతే బాగా నర్వ్స్ ని కంట్రోల్ చేయగలుగుతారో, వాళ్ళ టెంపర్మెంట్ ని కంట్రోల్ చేయగలుగుతారో, దట్ టీమ్ ఇస్ గోయింగ్ టు విన్. ఇది చాలా హై ప్రెషర్ మ్యాచ్, చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. బట్ ఇండియా లుక్ ద ఫేవరెట్స్, బట్ గ్యారంటీడ్ ఆఫ్ విక్టరీ డెఫినెట్ గా కాదు. మేబీ మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వలేదేమో. ఈ రోజు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కి అంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. ఏమనాలనుకుంటున్నారు? సో వాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో హడావుడు ఎక్కువ, కానీ అదే ఆ అడ్వర్టైజ్మెంట్ లో చూపించినట్టు 7-1 8-1 చేశారు, 8-1 మళ్ళీ 9-1 చేస్తారు. పాకిస్తాన్ మనకు మ్యాచ్ కాదు. దే ఆర్ డెఫినెట్లీ నాట్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఒక చిన్న విషయం, ఆస్ట్రేలియా నుంచి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసింది ఏ టీం అయితే చేశారో ఇండియన్ టీం చేసింది. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ చూడండి, 1-2 లో కన్వర్ట్ చేయడం చూడండి, బౌలింగ్ విత్ డిసిప్లిన్ చూడండి, డ్రైయింగ్ అప్ రన్స్ అండ్ టేకింగ్ వికెట్స్ చూడండి. పాకిస్తాన్ చేయట్లేదు. దే ఆర్ మోస్ట్ ఇండిసిప్లిన్డ్. ఫీల్డింగ్ బాగా ఉండదు, ఫీల్డింగ్ బాగా ఉన్న క్యాచింగ్ బాగా ఉండదు. ఆ మ్యాచ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా లేదనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కోసం వెయిట్ చేశారని చెప్పొచ్చా? అది కూడా వాళ్ళకే ఇంట్రెస్టింగ్, మనకి ఇంట్రెస్టింగ్ కాదు. మనకు అవసరం కూడా లేదు. ఏమంటే ఈ హ్యాండ్ షేక్ వదిలేస్తే చాలా ఉదారతతో, చాలా డిగ్నిఫైడ్ గా మన టీం బిహేవ్ చేయటం, గంభీర్ బిహేవ్ చేయటం, సూర్య బిహేవ్ చేయటం నాకు బాగా నచ్చిందండి. ఆ బిహేవియర్ అంతా ప్రాబ్లమ్స్ అన్ని అవతల పక్క నుంచే వస్తున్నాయి, మన దగ్గర నుంచి రావట్లేదు. ఓకే, సో ఇఫ్ వి టాక్ అబౌట్ ద టీమ్స్ గురించి ఒకవేళ మాట్లాడితే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ఇండియన్ టీమ్. ఓకే, సో ఇప్పుడు మన టీం కున్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? మన టీం కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ది కెప్టెన్ ఈజ్ ఇన్ ప్రైమ్ ఫార్మ్. ఈ వరల్డ్ కప్ ముందు నుంచి హీస్ బీన్ రెస్క్యూయింగ్ ద టీమ్, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా ఫాదర్ మంచి మూడ్ లో ఉంటే, హెల్త్ బాగుంటే ఫ్యామిలీ మొత్తం యూ ఫీల్ గుడ్. దట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ అ కెప్టెన్. అదొక బ్యాక్ బోన్ అన్నమాట. కాదండి, ది మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయండి, స్పిన్ తో మనకు ఉన్న ప్రాబ్లమ్ స్పిన్ సూర్య మేనేజ్ చేస్తున్నాడు. ఉస్మాన్ తారిక్ ని ఎంత తెలివిగా మేనేజ్ చేశాడు చూడండి. రన్స్ ఎక్కువ రాకపోయినా హీ హెల్డ్ ఫోర్ట్ ఒక సైడ్. కాదండి, ఈ టీం వరల్డ్ ఛాంపియన్స్ ఊరికనే అవ్వలేదు. దేర్ ఆర్ రీజన్స్. ఓకే, సో మైనస్ పాయింట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్ ఏంటి? అదే మళ్ళీ హోస్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్. మనం ఒకప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ దొరికితే బాగుండేది అనుకున్నాం, ఇప్పుడు రైట్ హ్యాండర్స్ ఉంటే బాగుంది అనుకుంటున్నాం. సో ఏంటంటే ఆబ్వియస్లీ మీకు నాకు తెలిసిన దానికంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. ఆ రైట్ హ్యాండర్ లెఫ్ట్ హ్యాండర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం కొద్దిగా చేయగలిగితే అదొకటే వీక్నెస్. బట్ అది కూడా పెద్ద వీక్నెస్ ఏం కాదండి. అంత క్వాలిటీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే కనుక ఏ టీం అయినా కళ్ళకద్దుకుని తీసుకుంటారు, ఇలాంటి వాళ్ళని ప్రతి ప్లేయర్ ని తీసుకుంటారు. ఓకే, సో ఇండియన్ టీం గురించి అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడితే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? సౌత్ ఆఫ్రికన్ టీం వాళ్ళు బిగ్ హిటర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఎడెన్ మక్రమ్, మన డికాక్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. మిల్లర్ ఇస్ ఆల్వేస్ ఛాంపియన్, లాంగ్ టర్మ్, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆయన కనిపిస్తాడు. సో దేర్ బ్యాటింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, పవర్ హిటర్స్ ఉన్నారు. వాళ్ళ బౌలర్స్, ఆయన ఎవరండి 7'1" నుంచి బౌలింగ్ చేస్తాడు, జాన్సన్. సో ఏంటంటే ఆ పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ద బెస్ట్ పేస్ బౌలర్ ఇన్ ద వరల్డ్ అలాంగ్ విత్ బుమ్రా, రబాడా ఉన్నాడు అక్కడ. దే హావ్ అ ఫ్యాంటాస్టిక్ పేస్ అటాక్. వాళ్ళ ఫీల్డింగ్ టాప్ క్లాస్, వాళ్ళ స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో చాలా హోరాహోరీ మ్యాచ్ అవుతుందండి ఇది. ఓకే, సో ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు మ్యాచ్ అనగానే ది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పిచ్ అని చెప్పొచ్చు. సో ఈ పిచ్ ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కి సంబంధించి, ఈ పిచ్ కి సంబంధించి బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుందా, బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందా? ఈ వరల్డ్ కప్ లో యాక్చువల్లీ 220, 230 రాకపోవడానికి కారణం పిచ్చెస్ స్టిక్కీ పిచ్చెస్. జింబాబ్వే లాంటి పిచ్చెస్ మీద ఆడుతున్నాం మనం. సో పిచ్చెస్ హ్యావ్ నాట్ ఫేవర్డ్ బ్యాటింగ్, అది మనం చూసాం. సో ఆ స్పంజీ టైప్ ఆఫ్ బాల్ ఈజ్ నాట్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ దీస్ పిచ్చెస్. అందుకని 170, 180 విన్నింగ్ స్కోర్స్ అయిపోతున్నాయి. సో ఏంటంటే ద పిచ్ సీమ్స్ టు ఎయిడ్ స్పిన్
మనం whether it aids spin or pace, like the batting pitch, bowling pitch, this team has the best preparation. అందరూ ఉన్నారు, every single player to address a situation ఉన్నారు. కంప్లీట్ టీమ్ ఇది, టీమ్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలండి. మనం ఇండియా ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ మీద అయితే చాలా హోప్స్ ఉండింది. అండ్ రీసెంట్ టైమ్స్ అంటే రీసెంట్ టైమ్స్ చాలా మంచిగా ఆడాడు కాబట్టి లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూసుకుంటే 3 times డక్అవుట్ అవ్వడం కూడా మనం చూసాము. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ మీద కూడా చాలా ఆశలతో ఉన్నారు. అండ్ అది కూడా అభిషేక్ మీద అయితే ఇంకా చాలా ఆశలతో ఉంటారు. సో వాట్ ఈస్ హీ గోనా డూ టుడే? ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? వేరే టీమ్స్ దీనికే భయపడతారు. అభిషేక్ శర్మ ఒక్క రన్ కూడా చేయకుండా వీళ్ళు ఇంత ఈజీగా గెలుస్తున్నారంటే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆన్సర్స్ చూడండి. హీ సచ్ అ ఫ్యాంటాస్టిక్ కెప్టెన్ టు హ్యావ్, నాట్ ఓన్లీ యాజ్ అ ప్లేయర్. ఎంత ఎందుకు, వై డు యు థింక్ హి ఇస్ అ ఫ్యాంటాస్టిక్ కెప్టెన్? వై డు యు థింక్? మీ ఎప్పుడు నవ్వుతూ ఉంటాండి, టెన్షన్ లో కనిపించాడు. ఇప్పుడు మన రింకు సింగ్ తో ఆ మిక్స్అప్ లో ఆ క్యాచ్ మిస్ చేయడంలో ఈడ గొట్ హెవీలీ ఇచ్చాడు. అప్పుడు కూడా ఆయన రియాక్షన్ చూడండి, నవ్వుతోనే తిట్టాడు. మేబీ ఎంఎస్ ధోనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టున్నారు. ఏమంటే ధోని మీద ఒక పెచ్చు పైన ఉన్నాడు టుడే. ధోని కనీసం టెన్షన్ లో కనిపించేవాడు. సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు టెన్షన్ లో కనిపించాడు. మీరు ఆయన ఫేస్ వైపు చూస్తే మ్యాచ్ సిచ్యువేషన్ మనకు అర్థం కాదు. అభిషేక్ శర్మ ఏ టీం అయితే మన పాత అప్పులు తీర్చుకుంటుందో, we will have to wait and see. Abhishek Sharma is going to strike form. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫేజ్ లో he will strike form, which is are not supporting his style of play. అండి కొద్దిగా if you can hold for 3-4 overs, నేను 6 overs వరకు ఎక్కడికి వెళ్ళను. ఈవెన్ ఇఫ్ ఐ మేక్ 20 runs అన్న టార్గెట్ ఆయన పెట్టేసుకుంటే ఇంకో 5 ఓవర్లో అయితే, సారీ నేను విజయవాడ లాంగ్వేజ్ వాడుతున్నాను, టాటా తీసేస్తాడు. చాలా ఎక్సైటెడ్ గా కనిపిస్తున్నారు మీరు, రైట్? ఓకే, సో ఇప్పుడు ఓకే, వి హావ్ స్పోక్ అబౌట్ అభిషేక్ శర్మ, కానీ ఇప్పుడు సిరాజ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. బట్ నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో, రిహార్సల్ మ్యాచ్ లో వీ హావ్ హర్డ్ దట్ హీస్ గాట్ ఇంజూర్డ్. సో ఎలా ఈ రోజు ఆడే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇన్ కేస్ ఇఫ్ హీస్ ఇగ్నోరింగ్ ఇట్, లేకపోతే ఆడే ఛాన్స్ ఒకవేళ దొరకకపోతే హూస్ గోనా రిప్లేస్ హిమ్? ఎవరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? సిరాజ్ గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. ఐసీయూలో ఉన్న వచ్చి ఆడతాడు. హీస్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్, 100% ప్లేయర్, సచ్ ఎ గ్రేట్ అసెట్. మధ్య రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. దేర్ ఇస్ నథింగ్ టు రియలీ వరీ. బుమ్రా ఆడుతాను అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ డెవలప్మెంట్ వేర్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్లే. బుమ్రా ఆడకపోయినా గెలుస్తున్నారు, అభిషేక్ ఆడకపోయినా గెలుస్తున్నారు. ఏం టీం అండి ఇది? Okay, like since we have spoke about South Africa team, a South Africa team batting and bowling లో కూడా చాలా పవర్ఫుల్ అని చూస్తున్నాం మనం. ఇలాంటి సందర్భంలో ఒకవేళ అభిషేక్ అయినా మళ్ళీ డక్అవుట్ అయినా, లేకపోతే సిరాజ్ ఆడకపోయినా ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? లేదండి. మీరు అభిషేక్ సపోజ్ ఇంకో డక్ చేసినాను, సపోర్టర్స్ నన్ను చంపేస్తారు నేను ఈ మాట అంటే. సపోజ్ అభిషేక్ ఇంకో డక్ చేసినా, వీ హ్యావ్ ద టీమ్ టు కంపెన్సేట్. ఆ కెప్టెన్ ఎవరండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సూర్యకుమార్ యాదవ్ ఒకసారి నాకు చెప్పండి. అసలు ది బెస్ట్ మ్యాన్ టు బి ఇన్ ద జాబ్. గియర్స్ పెంచటం, గియర్స్ తగ్గించటం, తక్కువ రన్ చేయటం, ఎక్కువ రన్ చేయటం, హోల్డింగ్ ఫోర్డ్, సిక్సెస్ కొట్టడం ఈజీగా చేస్తున్నాడు. ఏదో నెట్ సెషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ది టీమ్ ఇస్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఎవరు ఫెయిల్ అయినాను ఇద్దరు కనీసం ఎవరో వాళ్ళు సక్సీడ్ అవుతారు. శివం దుబై వరకు వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది స్పిన్నర్స్ కి. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్సీ? ఆ కెప్టెన్సీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? దే ఆర్ టాప్ క్లాస్ టీమ్ అండి. సౌత్ ఆఫ్రికాతో మీరు నోటీస్ చేయండి, 3 ఏళ్ల నుంచి వాళ్ళ విమెన్స్ టీమ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ వేస్ టు విన్. That is the most important. Even they are making their way. Yeah. They're one of the great teams, in the world today. గెలవటం వచ్చింది. They found ways to win. ఈ టీం కూడా గెలవటం వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకంటే బెటర్ ప్రిపేర్డ్ టీమ్ తో ఆడుతున్నారు ఇవాళ. దట్స్ ది ఓన్లీ థింగ్. బట్ ఏంటంటే హోరాహోరీ మ్యాచ్ ఉంటుంది, క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. బట్ టీమ్ ఇండియా కంఫర్టబుల్ గా గెలుస్తుందని ఈజ్ మై ఫీలింగ్. ఓకే, సో ఇప్పుడు మ్యాచ్ ఆడేటప్పుడు వేణు గారు ఇలా ప్లేస్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ ఆర్డర్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఆర్డర్ హెల్ప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? వాళ్ళు సెట్ చేసిన ఆర్డర్ ఇస్ గోనా బీట్ దెమ్ అని మీకు కనిపిస్తుందా? చిన్న షఫ్లింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. రైట్ లెఫ్ట్ హార్దిక్ పాండ్యాని కొద్దిగా ఇంకా ముందుకు తీసుకొచ్చి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ని మేనేజ్ చేయడానికి. So I think that is going to happen, but everything is so fixed. Everybody is clear about their roles.
అది మీరు చూడండి. తిలక్ వర్మ గురించి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ని అడిగినప్పుడు ఆయన లుక్ ఎట్ హిస్ రిప్లై, ఏమంటే హీ ఈజ్ స్కోరింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ వి వాంట్. మాకైతే ప్రాబ్లం లేదు, ప్రాబ్లమ్స్ మీకే కనిపిస్తుంది కాదు. అభిషేక్ శర్మని తీసే సంజు శాంసన్ ని తీసుకోవాలంటే రిపోర్టర్ అడిగితే లుక్ ఎట్ హిస్ రిప్లై, ఎవరిని తీస్తారు, తిలక్ ని తీస్తారా లేకపోతే ఎవరిని తీస్తారని అడిగాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ టీమ్ అంతా మంచి టెంపర్మెంట్ లో ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ అండ్ ఇన్ గ్రేట్ స్టేట్ ఆఫ్ మైండ్. కావాలి మనకి. ఓకే. సో ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే మన ఇండియన్ టీం గురించి మాట్లాడితే బౌలింగ్ విషయానికి వస్తే ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే ఎలాంటి స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు? ఐ ఫీల్ కుల్దీప్ ని తీసుకోవాలి, మేబీ హర్ష్దీప్ ప్లేస్ లో, బికాస్ దిస్ ఇస్ అ స్పిన్ అసిస్టింగ్ పిచ్. బట్ అంటే హూ ఇస్ ఇంజర్డ్, సిరాజ్ ఈజ్ ఇంజర్డ్, ఈ కాంట్ ప్లే. బుమ్రా గురించి నాకు తెలియదు కాబట్టి దేర్ మే బి చేంజెస్ ఇన్ ద బౌలింగ్ లైన్అప్. బట్ వరుణ్ చక్రవర్తి ఇస్ గోయింగ్ టు బి ద ట్రంప్ కార్డ్ వన్స్ అగైన్ వీళ్ళతో. కుల్దీప్ ఉండటం వల్ల వరుణ్ బికమ్స్ అ బిగ్గర్ థ్రెట్, ఎందుకంటే దేర్ ఆర్ టూ మిస్టరీ స్పిన్నర్స్ దట్ వీ హ్యావ్. సో కుల్దీప్ షుడ్ బి ప్లేడ్, కుల్దీప్ షుడ్ బి బౌల్డ్. వరుణ్ చక్రవర్తి పవర్ ప్లే లో ఒక ఓవర్ చేయాలి. I think they are going to try something very, very different this time. Power play lo iddar spinners to oka over cheistarane I think is something that is going to happen in the match today. ఓకే. సో ఈ రోజు వేణు గారు, ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఇన్ కేస్ హోప్ఫుల్లీ ఇండియా గెలిస్తే అండ్ గెలిచిన తర్వాత వాట్ వుడ్ బి ది సిచ్యువేషన్? నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ స్టెప్? They are playing, team India is playing against three sides. Meeru Zimbabwe resurgence చూడండి, West Indies resurgence చూడండి. It's a very tough group they are in, but కొద్ది కష్టపడినా they will get through this. The strategy has to be believe in your strengths, play to your plans, don't change plans. You will win against Zimbabwe and West Indies. అంత ఈజీ కాదు కానీ క్లోజ్ మ్యాచెస్, కానీ Team India will win 2 of the 3 matches for sure. ఓకే. సో వేణు గారు కంటిన్యూ చేద్దాం కానీ ఒక స్మాల్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్ ఐ న్యూస్. T20 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో టు డిస్కస్ మోర్ అబౌట్ దిస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు విజయ్ మహావాడి, స్పోర్ట్స్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే. చెప్పండి. సో చూస్తున్నామండి, ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది అహ్మదాబాద్ వేదికగా. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో వాట్ డూ యూ థింక్, హూస్ గోనా విన్? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది మీకు? దిస్ ఈస్ వెరీ టఫ్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పటికి జరిగిన మ్యాచెస్ కు తర్వాత ఇప్పుడున్న మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఎవ్రీ మూమెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలుసు ఇండియన్ టాప్ ఆర్డర్ లో ఇంకా స్ట్రగ్లింగ్స్ అనేవి ఉన్నాయి. అవి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వై? బికాస్ వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్, ఇంకా మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అభిషేక్ శర్మ గురించి మనం మాట్లాడాలంటే కన్సిక్యూటివ్ గా ఆయన ఫెయిల్యూర్ అవుతున్నాడు అని చెప్తున్నాం కదా. ఆయన మంచి క్లాస్ ప్లేయర్ కనుక ఎనీ టైం కమ్ బ్యాక్. బట్ ఒక్కటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ బౌలర్ కైనా కూడా కొంచెం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ బౌలర్ కూడా మంచి బాల్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్ని బాల్ ఎలా ఉంటాయి కదంటే బ్యాక్ ఫుట్ వెళ్ళలేము, ఫ్రంట్ ఫుట్ వెళ్ళలేము. అలాంటి బాల్ కంపల్సరీ రెస్పెక్ట్ చేయాల్సిందే. దాన్ని కూడా టెంప్ట్ అయ్యి మనం ఆడతా అంటే డెఫినెట్ గా ఇలాంటి వికెట్లు కోల్పోయే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే గ్రేట్ ప్లేయర్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడిన సందర్భంలో మనం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటామో అదే టైంలో కొంచెం బౌలర్స్ కూడా 1-2 ఓవర్లు కొంచెం ఆచితూచి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని చక్కగా కాన్సన్ట్రేట్ చేసి ఆడితే మాత్రం బిగ్ స్కోర్స్ చేసే అవకాశం ఉంది యంగ్స్టర్స్ అందరూ కూడా. ఓకే. సో విజయ్ గారు, ఇప్పుడు మనం పిచ్ గురించి మాట్లాడితే అహ్మదాబాద్ వేదికగా ఏదైతే మోదీ స్టేడియం ఉందో ఆ పిచ్ గురించి మాట్లాడితే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుందా? వాట్ యూ థింక్? ఇది యాక్చువల్ గా ఫ్లాట్ వికెట్, అందరికి తెలుసు. బిగ్ స్కోర్స్ అవుతాయి, ఇందులో సందేహం లేదు. బట్ మనం మొన్న రీసెంట్ పాస్ట్ జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తే మాత్రం అది బౌలింగ్ ఫేవరబుల్ అని చెప్తారా అంటే అట్లా కూడా ఆలోచించారు. ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్న సందర్భాలు, గెలిచిన సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఏది ఏమైనా కూడా ఇది ఒక ఫ్లాట్ వికెట్, ఒక బిగ్ స్కోర్స్ చేసే అవకాశమే ఎక్కువగా ఈ అహ్మదాబాద్ లో ఉంటుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతున్నాయి. బ్యాటర్ ఎప్పుడైతే బ్యాటింగ్ చేస్తున్నాడో ఆ పర్ఫెక్ట్ గా
రైట్ వేణు గారు, సో ఇందాక విజయ్ గారు చెప్పింది మనం విన్నాం కాబట్టి నా మూవింగ్ ఆన్ స్పిన్నర్స్ గురించి మనం మాట్లాడాలండి. స్పిన్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇక్కడ మన టీం కానివచ్చు లేకపోతే వాళ్ళ టీం కానివచ్చు, లైక్ సౌత్ ఆఫ్రికా టీం కానివచ్చు, ఈ టూ టీమ్స్ లో కూడా స్పిన్నర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఈ రోజు ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? రైట్, ఇవి ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేస్తున్న T20 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గురించి. సో ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హూస్ గోనా ప్లే, ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారు, అండ్ సిరాజ్ ఆడతారా లేదా, లేకపోతే అభిషేక్ మళ్ళీ డక్అవుట్ అవుతారా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా ఎలా ఆడబోతుంది అండ్ ఇండియా టీం ఎలా ఆడబోతుంది, కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా ఉండబోతుంది అని చాలా మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్ కూడా, అండ్ చాలా క్వశ్చన్స్ తో డౌట్స్ తో ఉన్నారు. సో లెట్స్ సీ ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనేది తెలియాలంటే మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.